ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ ఇచ్చిన మెన్యూ ఫాలో అవుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని మధ్యాహ్న భోజన కార్మికులకు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కరువై విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ తగిరెడ్డి దేశరెడ్డితో కలిసి వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు మధ్యాహ్న భోజన నిర్వహణపై తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని మెన్యూ ప్రకారం వారానికి 3 రోజులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును అందించాలని తెలిపారు. వంటగదితో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా బియ్యాన్ని వంట చేసేదానికన్నా ముందు రోజే శుభ్రం చేసుకుని ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ రకంగా ప్రయత్నం చేయండి. మనం ఉన్నా లేకున్నా పలానా చెట్టు పెట్టిపోయారంటే యాడ్ చేసుకుంటారు కాబట్టి ఆ రకంగా తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా గురువారం వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అంటే క్యారెట్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర కూరగాయలు వేసి టమాటా, క్యారెట్ వేసి బిర్యానీ చేయడం, ఆలుగడ్డలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏమని అంటున్నాడు గురువారం. అదేవిధంగా శుక్రవారం వచ్చేసి అన్నము, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మరియు గుడ్డు. ఈ రకంగా ఈ మిడ్ డే మీల్స్ వన్ డే కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇన్సిడెంట్లు జరగడం చేత అది విద్యాశాఖ వాటిని దిద్దుబాటు చర్యలకు ప్రారంభించింది. అందులోనే భాగంగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు ఇస్తూ ఇమీడియట్గా కుక్కం హెల్పర్లతోని, హెడ్ మాస్టర్లతోని ఒక సమావేశం నిర్వహించి వాళ్ళకు వన్ డే ఎట్లా వండాలి అని చెప్పేసేటువంటి అవగాహన కార్యక్రమాన్ని కల్పించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నందువలన ఆ ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల్లో కూడా అందరూ మండల విద్యాధికారులు ఈ కుక్కం హెల్పర్లతోని అదేవిధంగా హెడ్ మాస్టర్లతోని కూడా సమావేశం నిర్వహించేసి ఏ విధంగా వారిని మంచి నాణ్యమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని వండి విద్యార్థులకు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నంగూరు మండలంలో కూడా ఈరోజు మన ఎంఈఓ గారు కండక్ట్ చేయడం, వాళ్ళందరూ కూడా దాదాపు 55 మంది మన మండలం నుంచి వచ్చి వాళ్ళ యొక్క అన్ని తగు సూచనలు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మధ్యాహ్న భోజనం అనేది మనకు ప్రతి విద్యార్థికి కూడా అవసరం. ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళందరూ కూడా పేద పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించి వాళ్ళకందరూ చెప్పడం జరిగింది. ముందుగా వాళ్ళు రాగానే ఇమ్మీడియట్గా పరిసరం అనేది కిచెన్ ఎక్కడైతే ఉందో అక్కడన్నీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రేపటి వండేటువంటి బియ్యాన్ని ఈరోజే మొత్తం శుభ్రం చేసుకొని పోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మెను రోజైతే ఏదైతే మన గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా మెను అనేది ఫాలో కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారంలో 3 రోజులు ఎగ్గు ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టాలని చెప్పడం కూడా జరిగింది. ఎగ్గు పెట్టిన రోజు అయితే ఏదైతే ఉందో 3 రోజులు అనేది కూడా రాగి జావా పెట్టాలని చెప్పేసి అవి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మధ్యాహ్న భోజనంలో కూడా రాజీ పడేది లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పేసి, ఎందుకంటే మన జిల్లాలో కావచ్చు, మన నంగూరు మండలంలో కావచ్చు, ఎక్కడ కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే చిన్న సంఘటన కూడా జరగలేదు. అవి జరగొద్దని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మేము మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ప్రభుత్వ ఆదేశానుసార ప్రకారంగా అందిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.